హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి చాలా సింపుల్ టేస్టీ పన్నీర్ టిక్కా చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఒక పన్నీర్ తీసుకొని మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని నేనైతే 100 గ్రామ్స్ తీసుకున్నానండి. మంచిగా ఒక షేప్లో కట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా పన్నీర్ మొత్తాన్ని అట్లా చిన్న చిన్న షేపులో కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. పన్నీర్ టిక్కా ఫ్రైకి ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇంకా అన్నీ అలానే కట్ చేసి పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, లాస్ట్లో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ వాటర్ వేసుకోండి. ఇంకా అన్నీ మిక్సింగ్ చేసి అట్లా మసాలా అంతా మంచిగా మిక్సింగ్ చేయండి. ఇంకా పన్నీర్ ముక్కలు మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అట్లా మంచిగా అట్లా పన్నీర్ ముక్కలకి అట్లా పూసేసి ఒక 5-10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసేయండి. ఇంకా ఆలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కళాయికి బాగా ఫ్రై చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మనం పన్నీర్ని ముందే నానబెట్టుకున్నాం కదండి ఆ మసాలాలో అట్లా ఫ్రై చేసుకోండి. జస్ట్ 3 మినిట్స్ స్లో మంట మీద ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. నాన్ వెజ్కి మాత్రం తీసిపోదు. కొంచెం కరివేపాకు వేయండి, పైన కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. సరిపోదంటే మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా 3 మినిట్స్ అటు 3 మినిట్స్ ఇటు బాగా ఫ్రై చేయండి. పన్నీర్ టిక్కా రెడీ. చూడండి ఎంత చక్కగా ఉంది. కొంచెం కరివేపాకు వేసి పైన కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే కరివేపాకు వేసానండి. అట్లా ఆ టేస్టే బాగుంటుంది. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది కదా. ఇంకా నేను టేస్ట్ చేద్దామని తీసుకొచ్చానండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత మరీ వేడిగా ఉంటుంది కదా, నేను ఎలా చేస్తానని చూస్తున్నానండి. అసలు చాలా బాగా వచ్చిందండి. అసలు పన్నీర్ టిక్కా సూపర్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ నాన్ వెజ్కి చికెన్ పకోడీ లాగే ఉందండి. సేమ్ ఒక ఆనియన్ లెమన్ వేసుకొని తింటే చికెన్ పకోడీకి ఇంత కూడా తీసిపోదండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చికెన్ పకోడీ ఎలాగుంటుందో వెజ్లో పన్నీర్ టిక్కా ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే కొంచెం వేడివేడిగా ఉందని ఆగాను, కానీ కొంచెం వేడి మీద తింటేనే చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ పిండుకొని కొంచెం ఘాటుగా తింటే అబ్బా సూపర్ ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది. చేప ఫ్రై ఉన్నట్టే ఉందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంత టేస్ట్ ఎప్పుడు ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానా అనుకున్నాను. పన్నీర్ టిక్కా ఇలా చేసుకుంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.